కేటీఆర్ నీ నియోజకవర్గంలో సిరిసిల్లలో ఏం జరిగిందో మర్చిపోయాం అనుకుంటున్నావు. ఆ రోజు ఉసుక లారీలు అక్రమంగా ఇసుక తవ్వుతున్నారని తరలిస్తున్నారని చెప్పి అక్కడ ఉన్న గ్రామస్తులు ఆ ఊర్లలోకి వెళ్ళి వందల లారీలు పోతుంటే ఇబ్బందులు అవుతున్నాయని గ్రామస్తులు అడ్డుకుంటే లారీ కింద వేసి చంపిన చరిత్రనిది. ఆ తర్వాత లారీలను వాళ్ళు తగలబెడితే 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఇచ్చిన ఆ యువకులకు నీ నియోజకవర్గంలోనే జరిగింది. లాఠీలు విరిగేలా కొట్టారట. చూడు గత చరిత్ర కేటీఆర్. ఇవన్నీ ప్రజలు మర్చిపోతారు అనుకుంటే జైలు ఎదుట గంటల కొద్ది నిరీక్షణ. ఎవరో చస్తే మీకెందుకురా లారీలు తగలబెడతారా అంటూ పోలీసులు తమని చావగొట్టారంటూ నేరెల్లా జిల్లెల ఘటన బాధితులు బుధవారం రాత్రి విలేకరుల ఎదుట గొడవ వెలివేసుకున్నారు. ఇంత ఘోరంగా జరిగింది. కరీంనగర్ కారాగారం నుంచి విడుదలైన సమయంలో రోధిస్తున్న బాధిత కుటుంబ సభ్యులు నడవలేని స్థితిలో బాధితులు. ఇది గత చరిత్ర కేటీఆర్. నీ చరిత్ర ఇది పరిస్థితి. గత చరిత్ర ఇది కూడా మర్చిపోతారేంటి తెలంగాణ ప్రజలు? తెలంగాణ ఖమ్మంలా మిర్చి రైతులు మద్దతు ధర కావాలని చెప్పేసి వాళ్ళు ఉద్యమం చేస్తే వాళ్ళు మాకు మద్దతు ధర ఇవ్వండి అని ప్రభుత్వాన్ని అడిగితే వాళ్ళని ఏ విధంగా అరెస్ట్ చేసి ఒక ఉగ్రవాదుల్లాగా వాళ్ళకి సంఖ్యలు వేస్తారు. ఉగ్రవాదులకు సంఖ్యలు వేస్తారు. మామూలుగా ఇలాంటి సంఖ్యలు వేస్తారు. నార్మల్ నేరస్తులకు సంఖ్యలు ఏమేరు, ఉగ్రవాదులకు వేసే సంఖ్యలు వేరే ఉంటాయి. ఈడి కాడికి ఉంటాయి. అవన్నీ పెద్ద పెద్ద సంఖ్యలు వేస్తారు. ఇలాంటి సంఖ్యలు వేసి తీసుకుపోయినారు. ఇది మరి ఖమ్మం రైతులు ఏమైనా మర్చిపోయినారు అనుకుంటున్నావా? లేకపోతే తెలంగాణ ప్రజలు ఏమైనా మర్చిపోయినారు అనుకుంటున్నావా? మరియమ్మ లాకప్ డెత్ చూడండి. మరియమ్మని ఏం పాపం చేసిందని మరియమ్మని చంపినరు? ఏం పాపం చేసిందని మీ పోలీసులు అప్పుడున్న మీ ప్రభుత్వం మరియమ్మని చంపింది. లాకప్ డెత్ మర్చిపోయినరా? ఒక చిన్న దొంగతనం నిజంగా చేసిందా లేదా కూడా తెలియదు. ఏ విధంగా మీరు టార్చర్ చేసిండ్రు, ఏ విధంగా మీరు 3rd డిగ్రీ ఇచ్చిండ్రు, ఏ విధంగా మీరు చంపినరు. తెలంగాణ దళితులు ఏమైనా మర్చిపోయినారు అనుకుంటున్నావా కేటీఆర్? మా అమ్మని పోలీసులు కొట్టి చంపారని చెప్పేసి వాళ్ళ కొడుకు ఆవేదన, వాళ్ళ కూతురు ఆవేదన ఇక్కడ ఉంది. ఇవన్నీ మర్చిపోతారా? గత చరిత్ర మర్చిపోతారా అనుకుంటే ఇంకా నువ్వు పొరపడుతున్నావు. ఇప్పటికే అసలు మీరు ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మన చరిత్ర ఏంటిది? మన 9.5 ఏళ్ల పాలనలో ఏం చేసినాం? ఏ విధంగా మనం పాలించినాం? ఏ విధంగా ప్రజల్ని హింసించినాం? ఏ విధంగా ఈ తెలంగాణ ప్రజల్ని వంచినాం? ఏ విధంగా మోసం చేసినాం? ఎంతమంది యువకుల ఆత్మహత్యలకు మనం కారణమైనం? ఇవన్నీ కూడా ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటే, ఆత్మ విమర్శ చేసుకుంటే మంచిది. లేకపోతే మొన్ననే కర్రెగాల్చి వాత పెట్టిండ్రు. మొన్నటి ఎన్నికల్లో 2 ఎన్నికల్లో అసెంబ్లీలో మిమ్మల్ని పనికి రాకుండా చేసిండ్రు. ఇక మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో గుండుస్తున్నా. ఇప్పటికన్నా మీకు బుద్ధి రాకపోతే ఎట్లనయా? బుద్ధి లేకపోతే ఎట్లా? బుద్ధి రావాలి కదా ఇప్పటికన్నా. కానీ